గాయ్స్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. బాగా ఉడికిపోయింది చేప. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఈ రోజు అయితే మీకోసం కొత్త టాపిక్ అయితే ముందుకు వచ్చేసాము. ఏం కర్రీ మచ్చా ఈ రోజా? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అయితే ఈజీగా ఎలా అయితే చిన్న భాషకి చెప్పు రెడీ చేసుకుందాము. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మనోడైతే హేముగాడైతే మనం చేపలు అయితే గడిగేస్తున్నాడు చూడండి. ఏముంది నీట్గా అయితే గడిగేసుకోవాలి గాయ్స్. అది మందలం చూస్తున్నారు కదా లొకేషన్ ఎటుందో. ఈ అడవి మనుషుల్లో అయితే కలిసిపోతున్నాం మనం. ఇప్పుడైతే ఈ చేపకి అయితే మసాలా రెడీ చేసుకొని చూసేద్దాం రండి. ఉప్పు చూస్తున్నారు కదా, పసుపు, కారం, అల్లం పేస్ట్ బాగా అయితే మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, బాగా అయితే మిక్స్ చేసుకోవాలా. నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుందాం. ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసుకొని ఫిష్ మసాలా మంచిగా అయితే కలిపెట్టేసుకుందాం. ఇంకా చూస్తున్నారు కదా, మసాలా చూస్తుంటే భయంకర స్మెల్ వస్తుంది. ఈ మసాలా తినేయాలనిపిస్తుంది. మసాలా తినలేం కదా. మంచిగా సన్న లేయర్గా కోసేసుకుందాం. మ్యారినేషన్కి తొందరగా ఉడుకుతుంది, మసాలా కూడా బాగా పడుతుంది. ఇందాక కట్ చేసుకున్నాం కదా చేపని. ఈ చేపకైతే మసాలా అయితే బాగా పట్టించేస్తున్నారు. దీనికైతే ఇప్పుడు స్మాష్ చేసుకున్న లేసు చూస్తున్నారు కదా, స్మాష్ చేసుకున్న లేస్ అయితే మంచిగా అయితే దీనికి పట్టిద్దాం. దీనివల్ల ఏంటంటే క్రంచీగా వస్తుంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అయితే దీనికి క్రష్ చేసిన లేస్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే దీనిలో గుడ్డ అయితే పాల్పడదాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ లేస్ అనేది ఉడిపోకుండా మంచి ఇంకా క్రిస్పీగా ఇంకా హైలైట్గా వస్తుంది చేప. నీట్గా చేపగా అయితే పట్టిద్దాం ఈ గుడ్డుని, ఇంకా అద్దిరిపోతుంది చేప. మీరు కూడా అయితే ఇలా ట్రై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేసేయండి గాయ్స్, మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం. మనోడైతే రాయనైతే లాగేస్తున్నాడు. రాయలు అయితే పొయ్యికి రెడీ అయిపోయి ఏం మచ్చా పొయ్యిలు అయితే రెడీ చేసుకుంటాం. ఇంకా ఈ రాళ్ళ తీసుకొని వెళ్ళి ఫైనల్లీ మంట అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా ఫిష్ అయితే దీని మీద అయితే కాల్ చేసుకుందాం. ఆయిల్ అయితే కాగిపోయింది, చేప అయితే యాడ్ చేసుకుందాం. భయంకరంగా వస్తుంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైన పోసుకుంటాం. చేపని అయితే మంచిగా కాల్చుకోవాలి, లోపల కూడా ఉడుకుతుంది. ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకో సైడ్ అయితే పెట్టేసుకోవాలి దీన్ని. అది రెండు పక్కల అయితే గాలి చేసుకోవాలి చేపని నీట్గా. ఈ చేప అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి, నూనె అయితే తెలిసిపోతుంటది నీకే. ఇంకోసారి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. బాగా ఉడికిపోతుంది అనేసి ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఒక 10 minutes అయితే దమ్ పట్టించేద్దాం ఫిష్కి. అద్దిరిపోద్ది స్మోకీ ఫ్లేవర్తో. దమ్ పట్టించామంటే ఆ ఫిష్కి ఆ గ్రేవీ పడుతుంది, మంచిగా ఫిష్ మసాలా బాగా పడుతుంది, తినేదానికి అదిరిపోతుంది. ఇంకా గాయ్స్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. బాగా ఉడికిపోయింది చేప. తలకాయ బుర్ర పాడు తలకాయ. ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే దీన్ని అయితే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. దాంతోపాటు ఆమ్లెట్ కూడా అయితే రెడీ చేసుకుందాం. కాంబినేషన్ అయితే అదిరిపోద్ది, చేప విత్ ఎగ్ ఆమ్లెట్.
అదిరిపోతుంది. ఇంకా చూసుకుందాం పదండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. పెద్ద చెప్పాను ఏమనుకోపాకండి గాయస్, ఏదో ట్రై చేస్తున్నాను. వేసేసాడు, బాగా వేసేసాడు. చేప తీసుకొని ఆమ్లెట్ తీసుకొని ఈ ఎర్రగడ్డ వేసుకొని చూస్తున్నావు కదా తింటుంటే గాయస్ ఫిష్ ఫ్రై అయితే ఉంది గాయస్, చింపేసింది. మచ్చా నువ్వు కూడా ఒకసారి ట్రై చేయం గాయస్, ఇదైతే మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదో చెప్తున్నాను నమ్మకండి, మీరు ట్రై చేసి కింద కామెంట్ చేయండి. కుక్క అయితే వచ్చేసింది నేను తినే టయానికి అయితే. ఏ మచ్చా దానికి ఒక అయితే వేసేపో మచ్చా, ఇందుగా తింటుంది అది కూడా. మన డిష్ అయితే మనమే తింటున్నాం కదా, ఈ కుక్క కూడా తింటుందిలే, ఏం కాదులే. ఏం కాదులే, దా తిందురా. ఏమిటండి మీరు మాట్లాడేది? చూస్తున్నా కదా కుక్క అయితే వస్తుంది. ఉంటుంది గాయస్, రండి. భయపడుతుంది కుక్క అయితే. చూసారు కదా ఫిష్ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాం మన అడవిలో. నేచర్ అయితే అదిరిపోయింది. ఎండాకాలం అయితే నేచర్లోనే బతకడం అయితే ఇంపార్టెంట్. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తున్నాను, చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మన ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొన్న అయితే పెట్టాను మన ఛానల్ అయితే. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.